Hey guys, welcome back to our Study YouTube channel. Guys, API సెట్ సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రివీల్ చేశారు guys. సో ఈ వీడియోలో పే చేయాలి అండ్ ఆల్రెడీ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ లో అప్లై చేస్తే మీరు సీట్ వచ్చినా కానీ కౌన్సిలింగ్ లో అప్లై చేయొచ్చు లేదా అని వీడియో చెప్తాను. సో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ చూడండి guys. అండ్ అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో దాకా డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. డేట్స్ అయితే నిన్న 2వ తారీఖు అయితే రివీల్ చేశారు guys ఈవినింగ్ అండ్ ఈ రోజు 3వ తారీఖు. అండ్ మీకు ఫస్ట్ అయితే మనకి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా వెబ్ కౌన్సిలింగ్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. మనం ఈ టైంలో అంటే 4 నుంచి 7 మధ్యలో మనం అయితే అందులో రిజిస్టర్ అవ్వాలి. అండ్ 5 నుంచి 8వ తారీఖులో మనం ఆల్రెడీ అయితే మన ఏవై సర్టిఫికేట్లు ఉన్నాయి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి గైస్. వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ అయ్యిందని మనకు తెలియాలంటే మన ఫోన్కి ఓటీపీ వచ్చింది గైస్. ఆ ఓటీపీ మనకు ఎంటర్ చేస్తే మనకైతే ఆటోమేటిక్ గా వెరిఫికేషన్ అయిపోతుంది. 9 నుంచి 14వ తారీఖులో వెబ్ ఆప్షన్ ఓపెన్ అయి ఉంటుంది గైస్ మన సెకండ్ కౌన్సిలింగ్. 9 నుంచి 14 లోపు మన ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనేది అప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఎన్ని కాలేజ్ చూస్ చేసుకోవచ్చు గైస్, అది మీ ఇష్టం. 15వ తారీఖు మన వెబ్ ఆప్షన్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకున్నా వేరే కాలేజ్ పెట్టుకోవాలనుకున్నా కానీ 15వ తారీఖు మాత్రమే చేంజ్ చేసుకోవాలి గైస్. 15 తర్వాత అయితే మనకి ఛాన్స్ ఉండదు. 10వ తారీఖు మనకి సీట్ అయితే అలాట్మెంట్ అవుతుంది గైస్. వెబ్ ఆప్షన్స్ లో ఏ కాలేజ్ అయితే మనం చూస్ చేసుకున్నామో ఆ కాలేజ్ సీట్ వచ్చిందా రాదా అనేది మనకి 17వ తారీఖు తెలుస్తుంది గైస్. సో మీరు 17వ తారీఖు దాకా వేచి ఉండాలి మీరు ఈ కాలేజ్ సీట్ తెలుసుకోవాలంటే. అండ్ 15 నుంచి 21 మధ్యలో మనకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి మన సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ప్రొవైడ్ చేయాలి గైస్. అందులో ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడే మీరు సెకండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ అప్లై చేస్తున్నారంటే మాత్రం ఎస్సీ ఎస్టీ 600 ఉంటుంది గైస్. అండ్ నార్మల్ జనరల్ కేటగిరీ అయితే మాత్రం 12,000 ఉంటుంది. ఇదనమాట ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి. ఏం కావాలి వెరిఫికేషన్ అప్పుడైనా కానీ నార్మల్ గా మనం కాలేజ్కి వెళ్ళి తీసుకెళ్ళిపోయినా సర్టిఫికేట్ ఏం కావాలంటే గైస్ మనకి ఆ డిగ్రీ కంప్లీట్ చేసినట్టు అన్ని సర్టిఫికేట్స్ కావాలి గైస్. దాంతో మార్క్స్ మెమో కూడా కావాలి అండ్ మన సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ అది మార్క్ లిస్ట్ 10th మార్క్ లిస్ట్ ఇంటర్ మార్క్ లిస్ట్ డిగ్రీ మార్క్ లిస్టులు దాంతో పాటు మన క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ రేషన్ కార్డ్ ఇవైతే తీసుకెళ్ళాలి గైస్. ఇవైతే తీసుకెళ్తే మనకైతే కౌన్సిలింగ్ అయితే మన రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది అనమాట ఒక టాపిక్. అండ్ బ్రో మీకు ఫస్ట్ టైం నేను అప్లై చేసిన ఆల్రెడీ కౌన్సిలింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫీజు గట్ట అప్లై చేయాలి లేకపోతే ఎలా బ్రో అంటే అప్లై చేస్తే మనీ పే చేసే పని లేదు గైస్. నార్మల్ గా మీరు మళ్ళీ రిజిస్టర్ అయ్యి అదే లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినా కానీ మీరు కావాలంటే ఇప్పుడు కూడా మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సెకండ్ టైం ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా మనీ పే చేయాలి. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మేబీ ఇంకా చాలా మంది అప్లై చేయాలి అనుకోండి ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్ సీట్ అయితే మీకు నచ్చకపోవచ్చు. సో గైస్ మనకి రేపటి నుండి స్టార్ట్ అయిపోతే టైం వేస్ట్ చేయకుండా అయితే వెబ్ ఆప్షన్ అయితే రిజిస్టర్ చేసుకోండి. నచ్చిన కాలేజ్ సీట్ అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసినందుకు లవ్ యూ సో మచ్. అండ్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి గైస్. నాట్ ఓన్లీ ఐసెట్ గురించి మనకి చాలా సెట్లు ఉన్నాయి కదా వాటి గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి డైలీ. అండ్ ఎప్పటిదాకా చూసినందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.